కావాల్సిన ప్రిపరేషన్స్ మీ లెవెల్లో ఉంటే మీరు, లేకుంటే సిసిఎల్ఐ నుంచో లేకుంటే తను ఇది సర్వే ఐజీ నుంచో రావాల్సి ఉంటే మీరు తెచ్చుకున్నారా పర్మిషన్స్? లాస్ట్ మనకి 3 years దగ్గర 2 ప్లేసెస్లో సర్వే అయింది సార్. లక్ష్మీదేవిపల్లి, రేగల్ల విలేజ్ దగ్గర, అట్లాగే అశ్వరాపేట మండల అశ్వరాపేట విలేజ్. అండ్ సర్వే 911, 121, 122, 123 ఇది పరిష్కారం అయింది. ఇది పెద్ద ఇష్యూ లేదు సార్. అట్లాగే ఇంకా 20 కాంప్లికేటెడ్ ఇష్యూస్ వస్తే మనం ఇప్పుడు అక్కడ బౌండరీ ఫిక్స్ చేసుకున్నారా? రెవెన్యూ, ఫారెస్ట్, అశ్వరాపేటకి సంబంధించిన 4 నెంబర్లు ఏమండి డివైడ్ సర్వే ఇక్కడ చాలా మందికి ఆర్ఎఫ్ఆర్ అని ఉంది. 6 months బ్యాక్ ఆర్ఎఫ్ఆర్ కట్టాలన్నా ఆర్ఓఎఫ్ఆర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండేది. రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్ వల్ల ఆర్ఎఫ్ఆర్ గ్రావిటీ తెలియకపోతే మనం ఇరుక్కుపోతాం. నువ్వు డ్రాయింగ్ చేయడానికే రోజులు తీసుకుంటే ఎగ్జిబిషన్ ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటుంది. అది మీరు థింక్ చేయండి. ఆఫీసులో కూర్చొని మనం చేసే పేపర్ వర్క్ మనం తొందరగా ఫిల్ చేయకపోతే, నేను ఒక సిగ్నేచర్ పెట్టి నీకు లీవ్ అయిపోతే ఎగ్జిబిషన్ చేసాడు ఎన్ని సంవత్సరాలు చేస్తాను. ఇయర్స్ టుగెదర్ కూడా కంప్లీట్. నా సిగ్నేచర్ నేను ఫస్ట్ పెట్టాలి, హాఫ్ సెకండ్ నేను సాటిస్ఫై అయితే. దాన్ని మీరు మళ్ళీ ఇయ్యలేదని వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు నా ముందు డిస్కషన్. ఇట్ లుక్స్ నాట్ నైస్. నా ఆఫీసర్ కూడా నాకు తప్పు చెప్పరు శ్రీధర్ రెడ్డి గారు. మళ్ళీ చెప్తాను, నా ఆఫీసర్ నాకు తప్పు చెప్పరు. తప్పు చెప్పినట్టు మీరు అతను ఉంటే అతను నేను అందరి ముందు అనకపోయినా వాయించి వదిలిపెట్టు ప్లీజ్. మళ్ళీ రిపీట్ కానీ టైంలో సెట్ చేయండి. మీరు కూడా రామకృష్ణారెడ్డి గారు ఇంజనీర్, మన ఇంజనీర్ స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టుకోవచ్చు. మన కట్ ఆఫ్ డేట్ ఏంటి? అక్కడ నుంచి 15 days లోపు, 15 days ముందు కంప్లీట్ కావాలి. సిస్టమేటిక్ ఉంటుంది. సిస్టమేటిక్ ఉండటంతో పాటు దొరకటం కూడా అవసరం నాకు. అది నడవదు ఇక్కడ. అదే నేను ఉరకను, నేను ఆనందంగా చేస్తానంటే నీకు టైం సరిపోదు, దెబ్బతింటుంది. చెప్తాను కూడా ఇప్పటిదాకా మాకేంటంటే స్ట్రక్చర్ దాని మీద కట్టాలనేది అంటే వారికైనా మాకైనా కొద్దిగా భయం చేస్తారు. చెప్తాం కాదు, ఆ రోజు నువ్వు లేవట్టున్నావు చెప్పింది కదా. పైన నడిచిన పైన చెప్పాను నేను. పైన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన, దీన్ని ఎక్కువ ఏది రిటైనింగ్ వాళ్ళ పక్కన ఎక్కువ డెప్త్ తవ్వద్దు, దాని మీద ఏ లోడు పెట్టదు. మీతో పాటు ఇంకొక రోడ్ ఉండాలి. నీకు ఆ రోజు చెప్పింది కదా, అది ఇన్ ప్రిన్సిపల్. అడ్జస్ట్మెంట్ కోసం ఒక 2 feet అటు ఇటు ఉంటే దానికోసం దాన్ని మేకప్ చేసుకుని స్లాబ్లు కీపులు అవసరమైతే అది దాని మీదనే ఫ్లోరింగ్ చేస్తాం. ఆ గ్రౌండ్ మీద ఆ స్లాబ్ మ్యాచ్ దానికి చేస్తాం. ఆ ఫ్లోరింగ్కి ఏదైనా వీక్ పాయింట్ ఉందనుకుంటే కొంచెం లూజ్ సాయిల్ తీసేసి స్లీవ్ మిక్స్ చేసుకొని పైన ఫ్లోరింగ్ చేసుకొని ఈ స్లాబ్ని దాంట్లో కలుపుకోవచ్చు. ఆ లెవెల్ నేను చెప్పింది అది అంతేనా. ఇప్పుడు ఫౌండేషన్లు కూడా నాకు తెలిసి నాట్ బ్యాడ్. ఫౌండేషన్స్ ఆల్సో గుడ్. ఒకవేళ ఎక్కడన్నా ఒక పక్క వీక్ వచ్చినా దానికోసం బుర్ర పెట్టకుండా ర్యాప్లో కొట్టేసి అవసరం అనుకుంటే, అవసరం లేని దగ్గర మనీ ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టాలి కాబట్టి అవసరం లేని దగ్గర కూడా పారిపోయేది డబ్బులు. ఖర్చు పెట్టాలని కానీ ఖర్చు పెట్టేసి ఓకే. పక్కలా కాంక్రీట్ పనులు జరగాలి, రిటైనింగ్ వాల్ పనులు జరగాలి, పిల్లర్స్ లెగ్స్ దేనికి దానికి జరగాలి. అట్లా మీరు టీమ్ని మిగతా వర్క్ కొంచెం స్లో డౌన్ అయినా ఐ డోంట్ మైండ్ సార్. ఫోకస్ అంతా ఇక్కడే పెట్టండి. ఇంకొక మంచి నీవే బ్యాచ్ 24 విషయం ఉందా నీ దగ్గర? కాబట్టి ఆయన కూడా ఇక్కడ యాక్చువల్గా రెగ్యులర్ గా ఎక్కువగా మొత్తం రెగ్యులర్ డివిజన్ మొత్తం ఒక్కడే ఉన్నాడు. ఆయనకే మనం వాడుకుంటున్నాము. కాబట్టి మనకేంటే తమ చెప్పినట్టుగా ఫుల్ పేజ్ గా మనం దీనికి వస్తాం. మళ్ళీ ఈజీగా
నువ్వు 7 నుంచి తగ్గించుకున్నాయి 7 తగ్గేయడం కుదరదు. డెడికేటెడ్గా ఆ కుర్రోడు ఇక్కడే పెట్టు, ఆ కుర్రోడు తోటి ఇంకో కుర్రోడు పెట్టు. జెంట్స్ కమిషనర్ గారు ఆర్డర్ ఇస్తే ఒక రిటైర్డ్ టీ ఇక్కడ ఉంటుంది. అతను ఎక్స్టర్నల్ చెప్పినప్పుడే చెప్పాను. అతను ఉంటాడు, అతను కూడా ఉంటాడు, అతను కూడా ఉండని అంటే అతను ఉంటే ఒకటి సరిపోతుంది. అన్ని ప్రాకారాలతో సహా ఆ ఫేస్లో ఫస్ట్ సెకండ్ ఎటు నుంచి దూరం పెట్టాలనుకుంటున్నామో భక్తుల కోసం దాన్ని ఫోకస్ పెట్టుకొని తర్వాత అది టేక్అవుట్ చేస్తాం. అట్లా ప్లాన్ చేసుకో. ఎక్కువ వర్క్ ఉన్నది ఫస్ట్ కెళ్ళి పెట్టుకోండి. ఎటు ఎక్కువ వర్క్ ఉందో అటు పని చేసుకో. జస్ట్ మైండ్ అదొకటే చేంజ్ సార్. ఈస్ట్ మొత్తం వెస్ట్ మొత్తం వెస్ట్ ఒకటే ఆపేసేసి నార్త్ సౌత్ ఈస్ట్ మొత్తం డ్రాయింగ్స్ డ్రాయింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. నువ్వు ఎటు నాకు తెలిసి ఇటు సైడ్ ఎక్కువ ఏరియా 3 స్టెప్స్ అన్నట్టు నాకు అదే అనిపిస్తుంది. నార్త్ సైడ్ ఎక్కువ నార్త్ 3 లెవెల్స్ ఉంది సార్. సౌత్ సైడ్ 2 లెవెల్స్ ఉంది. ఇక్కడ ల్యాండ్ స్లోప్ ఉండడం వల్ల నార్త్ సౌత్ అయితే మొదలు పెట్టేశారు. నార్త్ సౌత్ అసలు ఎక్స్కవేషన్ 50 ఫీట్ అయితే తీసుకోవాలి. స్ట్రక్చర్ అక్కడ స్టార్ట్ అవుతుంది రాకపోతే. సో మరి అటువంటి ఎటు పక్కన ముందు నార్త్ స్టార్ట్ చేస్తాం అంతే. మనం లాస్ట్ లో నార్త్ సౌత్ అసలు అడ్డంకి నార్త్ డ్రాయింగ్స్ వచ్చినాయి. సార్ నాకు అంత డీటెయిల్ గా ప్రాబ్లం ఉన్నది నాకు చూపించు. నేను మంచి అంత డీటెయిల్ ఆడ రాగలను. నేను రెడీగా ఉన్నామని చెప్తాను. నేను ఎండ్ ప్రోడక్ట్ లాస్ట్ లైన్ చూస్తాను. నా ముందే ఒక్క నిమిషం, నా ముందే మా ఇంజనీర్లు ఈఎన్సీ గారు చెప్పేదానికి నువ్వు చెప్పేదానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. మళ్ళీ అది రిపీట్ కానివ్వద్దని నేను మళ్ళీ దాన్నే స్ట్రెచ్ చేస్తాను. ఫస్ట్ మీటింగ్ కాబట్టి నీ మీద ఎక్కువ పడట్లేదు. మేడారంలో సాలిడ్ రాక్ ఓన్లీ ఆ పైన మాత్రం ఫైల్ అదేమి గ్రౌండ్ వార్ గెస్ట్ హౌస్ కదా, ప్రైవేట్ కాదు కదా, ఊర్లో మందే కదా. మెటీరియల్ దొరుకుతుంది. శ్రీధర్ రెడ్డి గారు ఆర్కిటెక్ట్, శ్రీధర్ రెడ్డి కొంచెం వెనక్కి జరగాలి. జరుగుతున్నాను ఇంకేం జరుగుతుంది. సో ఒక వెహికల్ కూడా రోడ్ వెహికల్స్ ఏం రావు కదా. సో లైట్ వెహికల్స్లో తగ్గట్టు మీరు ఆ స్లోప్ని మెయింటైన్ చేస్తూ దాన్ని ఓన్ కట్ చేయకండి.
గ్రేడియేషన్ చేసుకొని ఆ గ్రేడియేషన్ ప్రకారం మామిడి వీధులు విడితే అనుకుంటే దాన్ని అట్లా మెయింటైన్ చేసుకోవాలి. ఆయుర్వేద్యాः